కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలంటూ కొందరు బెదిరిస్తున్నారని తెలిపారు. లేకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. బీజేపీలో చేరితే తన కుటుంబం బాగుంటుందని ప్రలోభ పెడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మన వల్ల కంటే తనది చిన్న వయసని తనను బెదిరించడం అనూహ్యంగా ఉందని అభిజిత్ దీప్కే అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకులు అత్యంత కీలకంగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేకంగా రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఒకవైపు మొత్తం జెన్జీ యువతకు మొత్తంగా దీనికి కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మొత్తం సపోర్ట్ గా మద్దతుగా నిలుస్తూ ఒక ఉద్యమం చేపట్టారు. నీటి పరీక్షా పత్రానికి సంబంధించినటువంటి పేపర్ లీక్ కి సంబంధించి మొత్తం ఎంటైర్ గా దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేసింది. సో మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా నిరసన కొనసాగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. సో మొదట చిన్నగా మొదలైనటువంటి ఈ యొక్క ఆందోళన దేశం మొత్తం యావత్ మొత్తం దేశాన్ని కదిలించేలాగింది. ఒక రకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతలో ఈ యొక్క ఉద్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటే అభిజిత్ దీప్కే సక్సెస్ అయ్యాడు. సో ఇది ఒక అంశం. ఎందుకంటే ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా అభిజిత్ దీప్కే మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారాడు. అతనికి సంబంధించినటువంటి అతనికి తీసుకున్న ఉద్యమం కావచ్చు, అతను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే సంబంధించి ఒక రకంగా సక్సెస్ కావడంతో మొత్తంగా కూడా అతను దేశవ్యాప్తంగా తన చుట్టూ రాజకీయాలను తిప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా అతను చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారాయి. ఎందుకంటే ఏకంగా తనను బీజేపీ పార్టీలో చేరాలంటూ కూడా కొంతమంది బెదిరిస్తున్నారంటూ కూడా రాజకీయ కోణంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. సో ఇది అల్టిమేట్ గా ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశ ఆటాటగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం పెద్ద చర్చలు జరిపారు. సో కాక్రోచ్ జనతా పార్టీ 3 కీలక డిమాండ్లు పెట్టింది. ఆ డిమాండ్లకు అన్నిటికీ ఒప్పుకున్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం జంతర్ మంతర్ వద్ద నిరసన నిలిపివేశారు. సో మొత్తం ఏదైతే ఉందో ఈ సమస్య తీరిపోయింది అనుకున్న క్రమంలో ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తను ఇప్పుడు తన బీజేపీలో చేరాలంటూ కొంత ఒత్తిడి పెరుగుతోంది. బీజేపీలో చేరని పక్షంలో మీ కుటుంబాన్ని అందరినీ కూడా చంపేస్తామంటూ కొన్ని బెదిరింపు కాల్సి వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు అతను మాట్లాడడం కూడా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేగుతా ఉంది. సో ఒకవైపు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు మోడీ, అమిత్ షాకి సంబంధించినటువంటి మనవరాలు ఉన్నారు. ఆ వయసు నాది వాళ్ళతో పోల్చిన చిన్న వయసు. అట్లాంటి నా కుటుంబాన్ని నేను టార్గెట్ చేశారు. నేను చేసిన తప్పేంటి? కేవలం ఒక నీటి పరీక్షా పత్రానికి సంబంధించి ఒక జవాబుదారుతనం కోరుతూ దీనికి ఎవరైతే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ కు కీలకంగా ఉన్నారో అతను రాజీనామా చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో నీటి పరీక్షా పత్రం లీకేజ్ వల్ల బాధిత కుటుంబాలు ఉన్నాం, మనకు న్యాయం జరగాలి అని చెప్పేసి భవిష్యత్తులో పేపర్ లీకేజ్ ఘటన జరగకుండాలని మేము ఉద్యమం చేపట్టాము. సో అల్టిమేట్ గా సక్సెస్ సాధించాము. ఆ సక్సెస్ అయిన తర్వాత మేము చేపట్టిన ఉద్యమం విజయవంతమైన తర్వాత ఇట్లాంటి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి. సో ఇది మంచిది కాదు. ఈ దేశంలో ఎవరికైనా ప్రజలు శాంతియుతంగా తమ హక్కుల నెరవేరడం కోసం ఆందోళన నిరసన చేపట్టింది. సో ఇట్లాంటి నిరసన చేపట్టిన తర్వాత తమను ఫలానా పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొస్తూ కుటుంబాన్ని చంపేస్తాము, కుటుంబాన్ని అందరినీ కూడా అసమారుస్తామంటూ కూడా బెదిరింపు కాల్స్ రావడం ఇది మంచిది కాదంటూ కూడా అభిజిత్ దీప్కే చెప్తున్నాడు. మరోవైపు దీనికి సంబంధించి బీజేపీ ఆరోపణలు చేయడం పైన బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా తీవ్రంగా మండిపడుతా ఉన్నారు. ఇది అభిజిత్ దీప్కే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారు. అసలు బీజేపీ నుంచి అట్లాంటి అవకాశమే లేదు. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. అభిజిత్ దీప్కేను బీజేపీలో చేరాలని ఎవరు ఒత్తిడి తేవడం లేదు. ఎవరు అనుగుణంగా వాళ్ళు పనిచేయొచ్చు. ఇది కేవలం కొంత సొంతగా అతనిపై ఇతరత్ర కొంత కారణాలతో ఒక ప్రచారం చేసుకుంటున్నారు తప్ప దీంట్లో నిజం లేదు. నిజంగానే కనుక అతనికి ఎవరు కాల్ చేస్తారో ఖచ్చితంగా దానిపై విచారణ చేయించి ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంటే ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతాం కూడా అని చెప్పేసి ఇటు బీజేపీ చెప్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అభిజిత్ దీప్కే వ్యాఖ్యలు మాత్రం కొంత తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. నిజంగానే అతనికి ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు ఫోన్ చేశారా? చేస్తే ఎవరు చేశారు? ఏమని చేశారు? నిజంగానే బీజేపీలో చేరకపోతే చంపేస్తాం, కుటుంబ సభ్యులందరూ చంపేస్తామని చెప్పారా? అన్నది ఎవరు, కాల్ చేసింది ఎవరు అనేది కూడా కొంత తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మోడీకి సంబంధించి అమిత్ షాకి సంబంధించిన చాలా అంశాల పట్ల కొంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలు విభేదించినప్పటికీ ఈ స్థాయిలో ఇటీవల కాలంలో
మొత్తంగా కాంగ్రెస్ జనతా పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం మాత్రం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలను కూడా కదిలించిన పరిస్థితి. ఎందుకంటే జనరల్ గా ప్రతిపక్షాలు సంబంధించి ఏదైనా ఆందోళన నిరసన చేస్తే దాంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి, ఇతర సంఘాలు భాగస్వామ్యం. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన కాంగ్రెస్ ఇతర పక్షాలంతా కూడా భాగస్వామ్యం అయిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ జనతా పార్టీ ఏం చేయబోతోంది, కాంగ్రెస్ జనతా పార్టీ ఫర్దర్ గా ఏదైనా రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాయా, అలాంటి తరుణంలోనే ఇట్లాంటి బెదిరింపులు ఇతరత్ర ఏదైనా వాళ్ళు ప్రత్యర్థులు చేస్తున్నారా, లేకుంటే కొంత మోడీకి సంబంధించి అమిత్ షా సంబంధించి కొద్ది అభిమానులు ఎవరైనా చేస్తున్నారా అనేది కూడా కొంత విచారణ చేయాల్సింది. అల్టిమేట్ గా చూడాలి అభిజిత్ సింగ్ వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉంది అనేది తేలాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అతనికి కాల్ చేసిన ఎవరు, ఆ కాల్ విచారణ జరిపి మొత్తంగా ఏంటంటే దీని వెంట ఎవరున్నారో తెలాల్సిన అవసరం ఉందనేది కూడా కొంత వాదన వినపడుతూ ఉంది. సో మొత్తంగా చూడాలి అభిజిత్ సింగ్ వ్యాఖ్యలు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎలాంటి కామెంట్స్ వస్తాయి, బీజేపీ ఎలా స్పందిస్తుంది, కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.